శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 59వ భాగం 31/7/25 అద్వైతానంద ప్రకరణమనే 13వ చివరి అధ్యాయం ప్రకరణంలో ఉన్నాం మనం. 9వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేతవేత్యాగ కృష్ణోర్జునం ప్రతి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం. భారత ఓ అర్జున, భూతాని ఆకాశాది భూత భౌతిక అవ్యక్తాది మొదట లేనివై, వ్యక్త మధ్యాని మధ్యకాలంలో మాత్రమే ఉన్నవై, అవ్యక్త నిధనాన్యే అంతంలో నాశనం కలవి అవుతున్నాయి. ఇది ఈ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఆహా చెప్పు. అర్జున, భూత భౌతిక ప్రపంచమంతా ఉత్పత్తికి పూర్వం లేకుండా మధ్యకాలంలో కనపడుతూ అంత్యకాలంలో నశిస్తున్నాయి. అంటే ఆద్యంతాలలో లేవు, వర్తమాన కాలంలోనే ఉన్నాయి. కనుక లేనిదానిగానే ఎంచుమని, అలా కనపడుతున్నా దాన్ని లేనిదిగానే భావించు అని అర్జునుడికి పరమాత్మ బోధించు. మృద్వృత్తే సచ్చిదానందా అనుగచ్చంతి సర్వదా నిరాకాశే సదాది నామమనుభూతిర్నిజాత్మని. తే సచ్చిదానందా, ఆ సచ్చిద ఆనందాలు మూడు, సత్ చిత్ ఆనంద మూడు కూడా మృద్వత్ మట్టిలాగా సర్వదా ఎప్పుడు ఆనుగచ్చతి కార్యాన్ని అనుసరిస్తుంది. నిరాకారే ఆకాశం లేనిదిగా భావించిన పదాదీనాం సచ్చిత్ రూపం యొక్క అనుభూతి అనుభవం నిరాత్మని అంటే తన ఆత్మలో స్ఫురించగల. కుండలవు మొదలైన వాటిలో ఏ ప్రకారం కాలత్రయంలో మట్టి ఉన్నట్టుగా ప్రవర్తిస్తుందో, అంటే కొండ చేయటానికి ముందు ఉంది, కొండ రూపం పొందిన తర్వాత మట్టి ఉంది, కొండ వినాశనమైన తర్వాత కూడా మట్టి ఉంది, కొండే మధ్యలో వచ్చి పోతుంది. అదే ప్రకారంగా ఆకాశంలో సచ్చిదానందాలు మూడు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బాగా ఆలోచించి పై చెప్పిన ఆదానంతేచ అనే న్యాయాన్ని అనుసరించి కార్యవర్గాన్ని లేని దానిగా భావిస్తే ఆ సచ్చిదానందం యొక్క అనుభవం స్పష్టంగా కలుగుతుంది. అవకాశే విస్మృతేద తత్ర కిం భాతి తేవ శూన్యమే వేతి చేదస్ నామతా దృగ్విభాతి. అవకాశం విస్మృతే మరచిపోగా, ఆ తరువాత తత్ర అక్కడ తే నీకు కిమి ఏమి భాతి ప్రకాశిస్తోందో, అంటే ఏది ప్రకాశ రూపంగా కనపడుతుంది వదా చెప్పరా. శూన్యమే భాతీతి చేత్, అక్కడ శూన్యమే ఉంటుంది అన్నావా. అస్తు నామ శబ్దం వల్ల శూన్యం తాదృక్, అలాంటి విశేషం విభాతి ప్రకాశిస్తూనే ఉంది. ఓ పూర్వవాది, ఆకాశాన్ని స్మరించినప్పుడు ఆకాశం గురించి ఆలోచించనప్పుడు భావింపనప్పుడు ఏమి నీకు స్మరిస్తోంది అంటే ఏమంటావు? నాకేం కనబడలేదండి, శూన్యమే అని బదులు చెప్పు. కనుక శూన్యం అంటే అభావం, భావం లేనిదవు.
కనుక ఆ భావ విశేషణాన్ని విశేష్యం కూడా ఉండాలిగా. కనుక అని నేను అడిగితే విశేషం ఏదో ఉన్నట్టు నువ్వు చెబుతావు. అదే ఆకాశాన్ని స్మరింపు అన్నప్పుడు కలిగే సచ్చిదానంద అనుభవం అని తెలుసు. తాదృక్వాదేవ తత్సత్వమౌదాసీన్యేన తత్సుఖం అనుకూల్య ప్రతికూల్యహీనం యత్తన్నిజం సుఖం. తాదృక్వాదేవ అవభావాన్ని విశేషంగా తోచేది లేకుండా ఉన్న తానికి విశేషంగా కనపడేది వల్లనే తత్ అది సత్వం సత్యమైంది. తత్ ఆ సద్రూపం ఔదాసీన్యేన అనుకూల్య ప్రతికూల్యాలు లెక్ ఉదాసీనత్వం చేత్ సుఖం సుఖరూపమైంది అవు. యత్ ఏ వస్తు అనుకూల్య ప్రాతికూల్యహీన అనుకూలత్వ ప్రాతికూలత్వాలు లేందో తత్ ఆ వస్తు నిజం స్వకీయమైన సుఖం ఆనందం. అవకాశ అభావాలకు విశేషమైనట్లుగా కనపడటం చేత ఆ వస్తు సద్రూపం అవు. ఆ సద్రూపం అనుకూల భావం కానీ ప్రతికూల భావం కానీ లేనిదై ఉదాసీనంగా ఉండటం చేత అది ఆనంద రూపమని చెప్పాలి. అంచేతనే అది నిజానందం అవు. అనుకూల్యే హర్షధీః స్యాత్ ప్రాతికూల్యే తు దుఃఖధీః. ద్వయాభావే నిజానందో నిజ దుఃఖం నతు క్వచిత్. అనుకూల్యే అనుకూలత ఉంటే హర్షది సుఖబుద్ధి స్యాత్ కలుగు, నీకు సుఖం ఆనందం కలుగు. ప్రాతికూల్యే ప్రతికూలత్వంగా ఉంటే దుఃఖధీ దుఃఖంతో పాకూడినటువంటి బుద్ధి స్యాత్ కలుగు. కనుక అనుకూలంగా ఉంటే హర్ష, ప్రతికూలంగా ఉంటే దుఃఖం. ద్వయాభావి అనుకూలత్వ ప్రతికూలత్వాలు రెండు లేకపోతే ఉదాసీనత్వంగా ఉంటే నిజానంద స్వస్వరూప ఆనందం స్యాత్ కలుగుతుంది. క్వచిత్ ఎప్పుడు నిజ దుఃఖం స్వరూపం వల్ల దుఃఖం నా కలగ. సరక్క చందనాది ఒంటికి మైపూతలు పూసుకొని పౌడరు సునో గంధం వాటికి అనుకూల వస్తువుల వల్ల అంతఃకరణానికి సుఖం కలుగు. వ్యాఘ్ర సర్పాది ప్రతికూల వస్తువుల వల్ల అంతఃకరణానికి దుఃఖం కలుగు, భయపడి. ఈ సుఖ దుఃఖాలు స్వస్వరూప సంబంధాలు కావు. అనుకూల ప్రతికూల రాహిత్యం కనుక ఉంటే అది లేక ఇది లేకుండా అది సుషుప్తి దశలోల స్వస్వరూప ఆనందం అనుభవింప. స్వస్వరూపానికి దుఃఖం ధర్మమని ఎక్కడా చెప్పలేదబ్బాయి. కనుక నిజ దుఃఖం ఎప్పుడూ కలగ. నిజంగా దుఃఖం అనేది ఎప్పుడూ రాదు. నిజానందే స్థిరే హర్షశోకయోర్వ్యత్యయ క్షణాత్ మనసః క్షణికత్వేన తయోర్మానసతేష్యతాం. నిజానందే స్వస్వరూపానందం స్థిరేసే నిత్యమైంది అయినా మనసః మనస్సు క్షణికత్వేన క్షణికత్వం చేత హర్షశోకయో సుఖ దుఃఖాల క్షణాత్ క్షణికత్వం వల్ వ్యత్యయ మార్పు కలుగుతో తయో ఆ సుఖ దుఃఖాలు మానసత మనస్సుతో సంబంధం ఇష్యత ఒప్పుకో. దానికి దేనికి సంబంధం? మనసు ఉంటేనే నీ సుఖ దుఃఖం. నిజానందం నిత్యమేనయ్యా. అయినా అలాంటి ఆనందం ఉంది అని గ్రహించేది మనస్సు. కనుక మనస్సు క్షణికం కదా. అందులో మనస్సుతో సంబంధంగా సుఖ దుఃఖాలు అనుకూలం ప్రతికూలం కొంతవల్ల దుఃఖ దుఃఖాలు క్షణికాలవు.
నిజానందానికి మనస్సుకు సంబంధం లేదు కనుక నిజానందం అంతఃకరణంలోని సుఖ దుఃఖాల నిమేషమాత్రం స్థిరమై నిత్యమై ఉంటుంది. సుఖ దుఃఖాలు మనసు ఎలా క్షణికం, సుఖ దుఃఖాలు కూడా క్షణికం కనుక మనసుకు సంబంధం లేని నిజానందం అంతఃకరణ వల్ల కలుగుతుంది కనుక అది శాశ్వతం, స్థిరం, నిత్యం. ఆకాశేప్యేవమానంద సత్తాభానేతు సమ్మతి వాయువ్యాదిదేహ పర్యంతం వస్తుద్వేవం విభావ్యతాం. ఏవం ఈ విధంగా ఆకాశేపి ఆకాశంలో ఆనందం ఉంది. సత్తాభావే సద్రూపం కూడా చిద్రూపం కూడా సమ్మతి ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తూ. ఏవం ఈ ప్రకారం వాయువ్యాది దేహ పర్యంత వాయువు మొదలగు శరీరమంతటా గల వస్తువులలో వాయువు, అగ్ని, జలం, భూమి, ఓషధి, అన్నం శరీరంలో విభావ్యత భావించుకోవాలి. వాటి విషయం ఆకాశంలో విజ్ఞానాత్మలో లాగానే ఆనందం ఉండదు. ఆకాశంలో సత్ చిత్ రూపాలు నువ్వు నీ చేత ఒప్పుకున్న ఇదివరకు అంచేత ఆకాశంలో సచ్చిదానందాలు ఉన్నాయని తేలుతుంది. ఆకాశంలో లాగానే వాయువు మొదలైన శరీరంలో వ్యాపించే అన్ని వస్తువులలో సచ్చిదానం ఉన్నది అని తెలుసుకో. ఒకటి చెప్పామంటే మిగతాది ఊహించు. గతి స్పర్శౌ వాయురూపం వహ్నేర్దాహ ప్రకాశని జలస్య ద్రవతా భూమే కాఠిన్యం చేతే నిర్ణయ. గతి స్పర్శౌ పోవటం, నడవటం, స్పర్శ వాయురూపం వాయువు యొక్క రూపం, వహ్నే అగ్ని, దాహ ప్రకాశనే దహించటం, మండించడం, కాంతినివ్వటం, జలస్య నీటి, ద్రవత్వం అంటే ప్రవహించడం, భూమి కాఠిన్యంచ గట్టితనం ఇది రూపాలని నిర్ణయ శాస్త్ర నిర్ణయం. సచ్చిదానందాలు వాయువు మొదలైన వాటిలో ఉన్నాయి. ఇవి కాక వాయువుకు గతి స్పర్శాలు, అగ్నికి దహనం ప్రకాశం, జలానికి ద్రవత్వం, భూమికి కాఠిన్యం అసాధారణ ధర్మాలని శాస్త్ర నిర్ణయం. అసాధారణ ఆకాశ ఓషధ్యన్న వపుష్యతి ఏవం విభావ్యం మనసా తత్తద్రూపం యథోచితం. అసాధారణ ఆకాశ అసాధారణ ధర్మాలు కల ఆకాశంలో ఓషధ్యన్న వపుష్యతి ఓషధులలో, అన్నంలో, వపు శరీరంలో, తత్తత్ రూపం వాటి అసాధారణ ధర్మాలైన రూపం ఏవం ఎలాగో అలాగే యథోచితం వాటి ధర్మాలకు తగినట్లుగా విభావ్యం తెలుసు. ఆకాశంలో లాగా ఓషధి, అన్న శరీరాల వాటి ఉపాధారణ ధర్మాలు తగిన ఆకారాలు ఏర్పడి ఉన్నాయి. అనేకధా విభిన్నేషు నామరూపేషు చైకథా తిష్టంతి సచ్చిదానంద విసంవాదో న కస్యచిత్. నామరూపాదులలో అనేక విధాలుగా విభిన్నేషు వేరువేరులైన వాయువు మొదలైన వాటన్నిటిలో ఏకధా ఒకే రీతిగా సచ్చిదానందాలు మూడు, సచ్చిత్ ఆనందం మూడు తిష్టంతి ఉన్నవి అనుకోవటంలో కస్యచిత్ ఎవడి విసంవాద
వివాదం అనే లే. వాయువు మొదలైన నామరూపాదులు అవటంచ అనేక విధాలుగా భిన్నాలైన వాటన్నిటిలో సచ్చిదానందం ఉన్నది అనటం నిర్వివాదమయ్యా. నిస్తత్వే నామరూపే ద్వే జన్మనాశయుతే చ బుద్ధ్యా బ్రహ్మణి వీక్షస్వ సముద్రే బుద్బుదాదివత్. ద్వే రెండు అయిన నామరూపే, నామము రూపం అంటే పేరు ఉండటం, రూపం అంటే జన్మనాశయు జన్మంతో నాశనంతో కూడివని, వాటికి జన్మ ఉంది వెంటనే నాశనం అంటే ఉత్పత్తి నాశనాలు కల్. నిస్తత్వే అందులో నిజానికి వాస్తవాలు కావు. అత అందువల్ల తే ఆ నామరూపాల సముద్రే సముద్రంలో బుద్బుదాదివత్ నీటి బుడగలల బ్రహ్మణి బ్రహ్మంలో కల్పితే కల్పింపబడినవని బుద్ధ్యా వీక్షస్వ భావింపు. వాయువు మొదలైన నామరూపాలు నీటి బుగ్గలలాగే ఉత్పత్తి నాశనం కలిగి ఉంటాయి. కాలత్రయంలో ఉండేవి కావు, 3 కాలాల్లో ఉండవు. అంచేత్ ఆ నామరూపాలు నిజాలు కావు, వాస్తవాలు కావు అని ఎరిగి బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి. సచ్చిదానందరూపేస్మిన్ పూర్ణే బ్రహ్మణి వీక్షితే స్వయమేవావజానాతి నామరూపే శనై. అస్మిన్ ఈ సంపూర్ణమైన సచ్చిదానందరూపే సచ్చిదానంద స్వరూపముడై బ్రహ్మణి బ్రహ్మం వీక్షితే సాక్షాత్కరింపబడగా జ్ఞాని స్వయం తాన్ నామరూపే కల్పిత నామరూపాలు శనై ఏవ మెల్లగా అవజానాతి ఉపేక్షిస్తూ అద్వితీయం సచ్చిదానంద స్వరూపం పూర్ణం అయిన బ్రహ్మము యొక్క సాక్షాత్కారం కలిగితే నామరూపాలు కల్పితాలని మెల్లమెల్లగా తెలుస్తుంది. అంటే నామరూపాలు అతని దృష్టిలోనే ఉండవు. యవద్యావదవజ్ఞా స్యాత్ తావత్తదీక్షణ యావద్యావద్వీక్షతే తత్తావత్తావదుద్భేజ్యేత్. మళ్ళా యావద్యావదవజ్ఞానో స్యాత్తావత్తావత్తదీక్షణం యావద్యావద్వీక్షతే తత్తావత్త అవదుభే చజేత్. యావత్ ఎంతెంత దృఢంగా అవజ్ఞాద్వైతంలో మిథ్యాత్వ నిశ్చయం స్యాత్ ఉందో కలుగుతుందో తావత్ అంతంత దృఢంగా తత్ ఆ బ్రహ్మయు ఈ క్షణం సాక్షాత్కారం స్యాత్ కలుగు. యావత్ ఎంతెంత వరకు తత్ ఆ బ్రహ్మం వీక్షతే సాక్షాత్కరింపబడుతుందో తావత్ అంతవరకు ఉభవే ఆ నామరూపాలు రెంటిని త్యజేత్ వాస్తవాలు కావని త్యజించాలి, వదిలిపెట్టాలి. ద్వైత మిథ్యాత్వ జ్ఞానం నామరూపాల అనృతత్వ ఎంత దృఢంగా గ్రహిస్తాడు అంతగా బ్రహ్మ సాక్షాత్కారం. వాటిని ఎంత దృఢంగా నమ్మితే అంత తేలిగ్గా అంత గట్టిగా బ్రహ్మ సాక్షాత్కారం ఎంతెంత మాత్రం కలుగుతుందో అంతంత మాత్రం నామరూపాలన్నీ దూరమైపోతాయి, వెడవబడ్డాయి, త్యజింపబడ్డాయి. తదభ్యాసేన విద్యాయాం సుస్థితాయాం మయం పుమాన్ జీవన్నేవ భవేన్ముక్తో వపురస్తు యథా తథా. తదభ్యాసేన
ఆ బ్రహ్మాభ్యాసం చేత ప్రపంచ విద్యాభ్యాసం చేత అనర్థం. తర్వాత విద్యాయాం సుస్థితాయ బ్రహ్మజ్ఞానం దృఢం కాగా అయం పుమ ఆ బ్రహ్మాభ్యాస పరు జీవన్నే జీవించి ఉన్న ముక్త జనన మరణ రూప సంసారం నుండి విడువబడిన వాడే. అలాంటి వాడి పునర్జన్మ స్మరణం వపు దేహం యథా తథై ఎట్లా అయినా అస్తూ ఉండని నీకేం పోయింది. ద్వైత మిథ్యాత్వాభ్యాసంచ ద్వైతం మిథ్యాత్వం అనేటువంటి అభ్యాసంచ బ్రహ్మాభ్యాసంచ అలాంటి అభ్యాసం చేసే పురుషుడు ఈ శరీరాన్ని ధరించి ఉన్న బతికి ఉండే సంసార బంధ విముక్తుడు. అంటే వాటి మీద ఎప్పుడైతే దృష్టి నీకు లేదు అప్పుడు నువ్వు బతికున్నప్పటికీ కూడా సంసార బంధ విముక్తుడి. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏకదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా. తచ్చింతనం ప్రత్యక్ అభిన్నమైన బ్రహ్మస్వరూప ధ్యానం. తత్కథనం ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించిన సంభాషణ. అన్యోన్యం ఒకరికొకరు. తత్ప్రబోధన ఆ బ్రహ్మస్వరూప బోధన చెయ్యటం అంటే దాని అందరికీ ఉపదేశ రూపంగా చెప్ప. ఏతదేక పరత్ చ ఈ బ్రహ్మంలోనే ప్రధాన చిత్తాన్ని ఏకాగ్ర పరచి ఉంచటం వల్ల బ్రహ్మాభ్యాసమని బుధా పండిత్ విదుహు తెలుసుకున్నారా. బ్రహ్మాభ్యాసం అంటే సర్వకాలాలు సర్వ అవస్థలు అంటే నిద్రపోతున్నా లేచినా మెలకు వచ్చిన కలలు బ్రహ్మస్వరూపాన్ని గురించే మాట్లాడటం ధ్యానించటం ఇతరులకు బోధ చేయడం ఆ ఇతరులు చెప్పేది శ్రవణం వినటం బ్రహ్మస్వరూపం మీదనే మనస్సు ఏకాగ్రంగా ఉంచ సంతత ప్రత్యక్ బ్రహ్మధ్యానం అంటారు. దాన్ని బ్రహ్మాభ్యాసం అంటారు. వాసనానేక కాలీనా దీర్ఘకాలం నిరంతర సాదరం చాభ్యస్య మానే సర్వదైవ నివర్తతే. సాదరం ఆదరంతో కూడా నిరంతరం ఎప్పుడు దీర్ఘకాలం సాదాక అభ్యస్యమానే బ్రహ్మభ్యాసం చెయ్యబడినది అవుతుండగా వాసన ద్వైతం సత్యమనే జ్ఞానం అనేకాలీనా చిరకాలండి ఉన్నదైన మనస్సులు సర్వదా అన్ని విధాల నివర్తింపబడినది చెవి. ఈ ప్రపంచము యొక్క వాసన చిరకాలం నుండి ఉన్నది అయినా అంటే ప్రపంచం మీద నీకు ధ్యాస ఉన్న నిత్యం శ్రద్ధతో బ్రహ్మ అభ్యాసం చేస్తే వాడికి అద్వైత వాసన నిశ్శేషంగా వర్తిస్తుంది. వాడికి ఇంకా నేనే బ్రహ్మ అనేటువంటి భావం గట్టిగా ఏర్పడి మృశక్తివద్ బ్రహ్మ శక్తిరనేకానానృతాన్ సృజేత్ యద్వా జీవగతా నిద్ర స్వప్నశ్చాత్ర నిదర్శన. మృశక్తివత్ మట్టిలో ఉండేటువంటి నిగూఢమైన శక్తి ఘటశర ఆదికాలలో పుట్టించిన బ్రహ్మశక్తి పరబ్రహ్మ ఆశ్రయించి ఉండే మాయాశక్తి అనేక విధాలే అనృతాన్ వాస్తవం కాని నిజం కాని పారమార్థిక సత్యత్వం లేని ప్రపంచంలోని దృశ్య వస్తువులు సృజేతు పుట్టిస్తు. యద్వా అలా కాకపోతే
అత్ర ఈ విషయంలో జీవగత జీవుడి ఎందుగత నిద్రాశక్తి స్వప్నశ్చ కళలు కూడా నిదర్శనం అంటే ఉదాహరణం అవుతుంది. మృత్తు పిండంలోని శక్తి, మట్టి ముద్దలో ఉన్న శక్తి, కొండ మొదలైన కార్యాలు జరగటానికి ఎలా కల్పన చేస్తాం, అలాగే ఈశ్వర సంబంధి అయిన మాయాశక్తి కూడా పారమార్థిక సత్యత్వం లేని ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తుంది. అంటే మాయాశక్తితో కూడిన బ్రహ్మమే జగత్కారణం. సత్యంగాని మాయాశక్తి ఎలా ప్రపంచాన్ని సృష్టిస్తుందయ్యా, దానికి సత్యం లేదు కదా అని అడిగితే ఉత్పత్తి నాశనాలు అంచేతే సత్యం కాని అన్న. నిద్రాశక్తి స్వప్నాలు, అలాంటి స్వప్నంలో గధాలు గజాలు ఇవన్నీ మనకు కనపడటం లేదా, మనమే సృష్టించేవే కదా అని సిద్ధాంతి చెప్తారు. అసత్యం అయినా అనేక పదార్థాలు మాయాశక్తి సృజిస్తోంది అని చెప్పటానికి నిద్రాశక్తి స్వప్నం కూడా దృష్టాంతం. నిద్రాశక్తిర్యథా జీవేత్ దుర్ఘట స్వప్నకారిణి బ్రహ్మణ్యేషా స్థితా మాయ సృష్టిస్థిత్యంతకారి. యథా ఏ విధంగా జీవుడిలో ఉన్న నిద్రాశక్తి దుర్ఘట స్వప్నకారి నిజంగా సంభవించని స్వప్నాన్ని సృష్టిస్తోందో తథా అలాగే ఏషా మాయా ఈ మాయాశక్తి బ్రహ్మంలో స్థితౌ ఉండి సృష్టి స్థిత్యంతక జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాలను చేస్తాం. జీవుడిలో గల నిద్రాశక్తి స్వప్నంలో జాగ్రత్త దశలో ఘటింపచేసి స్వప్నంలో జాగ్రత్త దశను సృష్టింపచేసినట్లు ఘటింపచేసినట్లు పరబ్రహ్మమే ఆధారంగా గల మాయాశక్తి కూడా ప్రపంచాన్ని సృష్టించి కళలో కనిపడేటువంటి వస్తువులు ఎలా నిజాలు కావు, కళ తర్వాత అవి మళ్ళీ మనతో రావు. అలాగే మాయాశక్తి చేత సృష్టింపబడిన ఈ ప్రపంచం మిథ్యా తెలుసు. స్వప్నే వియద్గతిం విశ్వపశ్యచ్చ స్వమూర్ధఛేదనం యథా ముహూర్తే వత్సరౌహం చ మృత్యు పుత్రాదికం పురం. స్వప్నే కలలు యథా ఏ విధంగా వియద్గతి ఆకాశ గమన స్వమూర్ధఛేదన తన తలను తాను నరుక్కోవడం వల్ల అది ఇంకోటి నరకడం, ముహూర్త కాలం వల్ల వత్సరౌఘంచ అనేక సంవత్సరాలు మృతపుత్రాదిగా సరిపోయిన పుత్రమిత్ర కళాత్రాదు భార్య కలపురం పట్టణ పశ్చేత్ చూస్తాడు. నిజంగా ఆకాశ గమనం తన తల నరుక్కోవడం, ముహూర్తకాలంలో అనేక సంవత్సరాలు గడవడం, కొడుకులు సరిపోవడం జరగకపోయినా అవన్నీ జరిగినట్లు కనిపించడం నిద్రాశక్తి యొక్క సామర్థ్యం. ఇదం యుక్తమిదం నేత్ వ్యవస్థా తత్త దుర్లభ యథా యథేక్ష్యతే యజ్జత్తద్యుక్తం తథా తథా. తత్ర ఆ స్వప్నంలో ఇదం యుక్తం ఇది తగునని సంభవించునని, ఇదం నేత్ ఇది తగింది కాదని దీనికి సంభవత్వం లేదని వ్యవస్థ నియమం దుర్లభ లభించ. యజ్జత్ ఏదే యథా యథ ఏ రకంగా ఈక్షతే చూడబడుతోందో తత్తత్ అది తథా తథా అదే రకంగా రీతిగా యుక్తం తగింది. స్వప్నంలో ఇది సంభవం, ఇది అసంభవం.
ఇది జరుగుతుంది, ఇది జరగదు, దానికి ఈ అసంభవం అనుకోవటానికి ఏమి లేదు. కనుక ఇక్కడి నుంచి కాశీ వెళ్ళినట్టు రావు, స్వర్గం వెళ్ళినట్టు రావు, అనేక రకాలు. స్వప్నంలో సంభవ అసంభవ అనే వివేకం అనేది లేదబ్బాయి. కళలో అనుభవించేదంతా ఉన్నదనే చెప్పాలి. ఈదృశో మహిమా దృష్టో నిద్రాశక్తి యథా తథా మాయాశక్తేర చించోయం మహిమహిమేతి కిముద్భవం కిమద్భుతం. ఈదృశ ఇలాంటి నిద్రాశక్తి యొక్క మహిమ, ఘటనా సామర్థ్యం యథా ఏ విధంగా దృష్టగా చూడబడుతోందో తథా అలాగే మాయాశక్తి యొక్క అయం మహిమ ఈ జగత్తును సృష్టింపగల సామర్థ్యం చింతింపటానికి అసాధ్యం అవటం అంటూ కిం అద్భుతం, ఏం ఆశ్చర్యం లేదు. పరిచ్ఛిన్నుడైన జీవుడిలో ఉన్న నిద్రాశక్తికే ఇలాంటి శక్తి సామర్థ్యాలు ఉంటే అపరిచ్ఛిన్నమైన పూర్ణమైన పరబ్రహ్మ ఆశ్రయించిన మాయాశక్తి ఈ ప్రపంచాన్ని సృష్టించగల సమర్థత లేదనుకోవడం ఎట్లాగయ్యా? నిద్రాశక్తికే ఇంతటి ప్రభావం ఉంది, మాయాశక్తికి ఎంత ప్రభావం ఉండాలి? ఎవరితో ఉంది? పరమాత్మతో. శయానే పురుషే నిద్రా స్వప్నం బహువిధం సృజేత్ బ్రహ్మణ్యేవం నిర్వికారే వికారాన్ కల్పయత్యసౌ. శయానే నిద్రపోత పురుషే మనుష్యుడిలో నిద్రాశక్తి బహువిధం అనేక విధాలై స్వప్నాలు సృష్టి. ఏవం అలాగే నిర్వికారి వికారరహితమై బ్రహ్మణి పరబ్రహ్మంలో అసౌ ఈ మాయ వికారాత్ కార్యసమూహమై ఈ జగత్ కల్పిస్తూ ఏ ప్రయత్నం లేక నిర్వికారుడై నిద్రిస్తున్న జీవుడిలో గల నిద్రాశక్తి నానావిధ స్వప్న పదార్థాలు సృష్టిస్తూ అలానే నిర్వికారమైన పరబ్రహ్మం కల ఈ మాయాశక్తి అనేక కార్యవర్గాలను నిర్మించగల సామర్థ్యము కనుక జలోర్యండ లోక ప్రాణిశిరాదికా వికారా ప్రాణిధీష్వంతశ్చిచ్ఛాయ ప్రతిబింబిత. ఊర్ధ్వండ లోక ప్రాణిశిలాదిక అంటే ఆకాశ, అనిలం, గాలి, అగ్ని, నీరు, భూమి, బ్రహ్మాండం, లోకాలు, ప్రాణి సమూహాలు, శిలా, రాళ్ళు మొదలైన వికారా కార్య సమూహం మాయచేత సృష్టింపబ ప్రాణిధీష్ చేతన పదార్థాల యొక్క బుద్ధులలో అంతః లోపల చిచ్ఛాయ సాక్షి చైతన్యం యొక్క ఛాయ ప్రతిబింబిస్తూ మాయాశక్తి చేత సృష్టింపబడిన పదార్థాలు చేతనమని అచేతనమని రెండు రకాలు. చేతన వస్తు మనుషులు మొదలైన వాళ్ళ బుద్ధులలో అంతఃకరణలో సాక్షి చైతన్యం అనేది ప్రతిఫలిస్తుంది. అచేతనాలైన గుడ్డు, గోద, రాయి, రప్ప, చెట్టు, వాటికి అలాంటి బుద్ధిలే. అందుచేత సాక్షి యొక్క ప్రతిబింబం అక్కడ లేదు. చేతనాన్వేష సచ్చిదానంద లక్షణం సమానం బ్రహ్మ విద్యేతే నామరూపే పృథక్. ఏషు చేతనేషు ఈ చేతన అచేతన పదార్థంలో
సచ్చిదానంద లక్షణ బ్రహ్మ సత్ చిత్ ఆనంద స్వరూపాలుగా గల బ్రహ్మం సమానం, అధిష్టానం చేత సమానంగా ఉంది. నామరూపే, నామరూపాలు పృథక్ పృథక్ వేరు వేరు దిగ్జేతే భేదిస్తారు. పరబ్రహ్మం చేతన అచేతన వస్తువులంది అన్నిటిలో అధిష్టానంగా రాయిలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, జీవుల్లో ప్రతివాడు. నామరూపాలు మాత్రమే ఒక్కొక్క కార్యానికి వేరువేరుగా. అలాంటి నామరూప భేదమే లేకపోతే కార్యవర్గమంతా బ్రహ్మస్వరూపం. బ్రహ్మణ్యేతే నామరూపే పటే చిత్రమివ స్థితి ఉపేక్ష నామరూపే ద్వే సచ్చిదానంద దీర్భవే. ఏతే నామరూపే, ఈ నామరూపాలు బ్రహ్మణి బ్రహ్మంలో పటే గుడ్డలో చిత్రమివ బొమ్మలాగా స్థితేవన్ ద్వే నామరూప, ఆ నామరూపాలు రెంటిని ఉపేక్ష వదిలిపెట్టి చూస్తే సచ్చిదానందది, సచ్చిదానంద రూపమైన బ్రహ్మంలో బుద్ధి భవే అవుతుంది. వస్త్రంలో లోపల ఉండే దారపోగులు ఉన్నట్టు బ్రహ్మంలో నామరూపాత్మక ప్రపంచం కల్పించబడింది. అంటే చిత్తరువులకు వస్త్రం ఆధారమైన సర్వ ప్రపంచ కల్పనకు బ్రహ్మం ఉపాదానంగా ఉన్నాడు అని కల్పిత నామరూప ప్రపంచాన్ని ఉపేక్షిస్తే సచ్చిదానంద పరబ్రహ్మం తెలుస్తారు. జలస్తే అధోముఖే స్వస్య దేహి దృష్టేప్యుపేక్షత తీరస్థ ఏవ దేహే స్వే తాత్పర్యం స్వార్యథా తథా. యథా ఏ విధంగా జలస్తే నీటిలో ప్రతిబింబించిన అధోముఖేజ తల క్రిందుగా ఉన్నటు స్వస్య తన యొక్క దేహి శరీరం దృష్టేపి చూడబడిన అతం ఆ జల ప్రతిబింబ శరీరం ఉపేక్ష తీరస్తే తీరంలో స్వే దేహి తన దేహంలోని తాత్పర్యాన్ని శాత్ కలుగుతుంది. తథా అలాగే నామరూపాలను ఉపేక్షిస్తే పరబ్రహ్మస్ఫూర్తి కలుగుతుంది. గట్టున నిలిచి నీటిలో తన శరీరము యొక్క ప్రతిబింబం చూస్తే నీళ్లలో ఆ ముఖం అధోముఖం కింద ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ అది తంది కాదని తెలుసుకొని గట్టు మీద ఉన్న దేహమే తనదిగా భావిస్తుంటే, అలాగే ఉన్నది తంది అని అనుకుంటాడు, జలంలో ఉన్నది తంది కాదనుకుంటాడు. అలాగే నామరూపాల ఉపేక్ష పరబ్రహ్మ చింతన చేయి. సహస్రసో మనోరాజ్యే వర్తమానే సదైవ సర్వైరుపేక్షతే యద్వత్ ఉపేక్షా నామరూపయు. సహస్రశః అనేక విధాలుగా మనోరాజ్యే, మనోరాజ్యం సదా ఎప్పుడు వర్తమానేపి ఉన్నా సర్వై అందరి చేత యద్వత్ ఏ విధంగా ఉపేక్షతే ఆ మనోరాజ్యం ఉపేక్షతే ఉపేక్షింపబడుతుందో నామరూపయో నామరూపాలయ ఉపేక్ష చెయ్యి. కోరిక చేత కల్పింపబడిన వస్తువుల ఎలా జనులు ఉపేక్ష చేస్తున్నారు, లెక్క చెయ్యకుండా ఉన్నారు అలా. అలాగే నామరూపాలను లెక్క చేయకుండా ఉపేక్ష చెయ్యి. అంటే నామరూపాలు గల కార్యవర్గంతో కూడిన ఈ ప్రపంచం మీద ఆదరణ లేక అనాదరణ లేక మిథ్యాత్వాన్ని నిశ్చయించు. క్షణే క్షణే మనోరాజ్యం భవచ్చేవాన్యథాన్యథ గతం గతం పునర్నాస్తి
వ్యవహారో బహిస్తథా. మనోరాజ్యం మనోరథం చేత కల్పించబడిన సామ్రాజ్యం క్షణే క్షణే అనుక్షణం అన్యథాన్యథ వేర్వేరు అన్నట్లుగా భవచ్చేవ అవుతూ ఉంది. గతం పోయిందే పునః మళ్ళీ నాస్తి రాదు. వెళ్ళిపోయింది మళ్ళీ రాదు. బహిహి బయట ఉంది, వ్యవహారం తదా అది కూడా మనోరథ కల్పిత వస్తు జాతం అనుక్షణం మారుతూ పోతే ఆ వస్తువు తిరిగి రాదు. అలాగే జాగ్రత్త అవస్థలో పోయిన వస్తు అనాత్మ పదార్థం తిరిగి రాదు. నా బాల్యం యౌవనే లభ్యం యౌవనం స్థావిరే తద మృతు పితా పునర్నాస్తే నాయాచ్చేవ గతం దివ్. యౌవనంలో బాల్యం నలభ్యం. యవ్వనంలో ఉన్నవాడికి మళ్ళా బాల్యం రావాలంటే రాదుగా. యయాతి లాంటి వాడు కొడుకులో ఎవరినో అడిగి తప్ప. స్థావిరే ముసలి కాలం తథా అలాగే మళ్ళీ యవ్వనం రాదుగా, నలభ్యం పొందలేడు కదా. వృధగా సరిపోయిన పితాతని పునః మళ్ళీ నాస్తి తిరిగి రాడుగా తన కోసం. గతం గడచిన దినం రోజు నాయాక్షేవ మళ్ళీ వెనక్కి రాదు కదా. గతం కనుక జాగ్రత్త దశలో గడచిన కాలం తిరిగి రాకుండా అందరికీ అనుభవం. యవ్వనంలో బాల్యం కానీ, ముసలితనంలో యవ్వనం కానీ, సరిపోతే బంధువులు కానీ, పోయిన రోజు కానీ మళ్ళీ తిరిగి రాదు. మనోరాజ్యాద్విశేష కహ క్షణధ్వంసిని లౌకికే అతోస్మిన్ భాసమానే తచ్చర్చధ్వధియం చజేత్. క్షణధ్వంసిని క్షణకాలంలో నాశనమయ్యేటువంటి లౌకికే ఈ ప్రపంచంలో మనోరాజ్యంకన్ కహ విశేష ఏ విశేషముంది? రెండును క్షణిక, రెండును నశ్వరాలే. అతః అందువల్ల అస్మిన్ ఈ ప్రపంచం భాసమానే భాషిస్తూ కనపడుతున్న తచ్చద్వదితం ఆ ప్రపంచం సత్యమనే బుద్ధిని షజేత్ వదిలింపలేవు, సృజింపలేవు. మనోరథ కల్పిత గృహక్షేత్ర పుత్ర కళత్రా సామ్రాజ్యం క్షణభంగురం అని ఉపేక్ష చేస్తుంది కదా. అంతకంటే ఈ ప్రపంచంలో ఏం విశేషం లేదు. ఇది నశించేది. ఇందులో కూడా మనకు ప్రియమైన నశించడం మన కళ్ళ ఎదుటుగాదు. అలాంటి సమయంలో దీని మీద ఎందుకురా మమకారం ఉంది, ఆదరణ? మనం ఈ ప్రపంచం సత్యమని ఎందుకు నమ్మాలిరా? ఈ ప్రపంచం సత్యం కాదు నాయన. ఇది సృష్టికి పూర్వంగా ప్రళయం తర్వాత కానీ లేదు రాబాయ్. అంచేత దీనిలో సత్యత్వ బుద్ధిని ఉంది అనుకోవడం పొరపాటు. దాని వదిలి ఉపేక్షితే లౌకికే నిర్విఘ్న బ్రహ్మచింతని వటవత్ కృత్రిమాస్థాయ నిర్వహచ్చేవ లౌకికే లోకంలో వస్తు జాతమంతా ఉపేక్ష చేయబడక పరిత్యజింపబడగ బుద్ధి బ్రహ్మచింతనలు విఘ్నం లేనిదిగా శాత్ అవుత్. నటవత్ నటుడిల కృత్రిమాస్థాయ కపటపు నటనతో లోక వ్యవహార నిర్వహచ్చేవ చేస్తూనే. నాటకంలో నటుడు ధర్మరాజు, కృష్ణుడో, అర్జునుడో వేషం వేస్తే ఆ వేషం వేసినంత వరకే, తర్వాత వాడు కాదు. లోకంలో ఉన్న సర్వ వస్తువులలో వైరాగ్యం కలిగి వాటిని ఉపేక్షిస్తే బ్రహ్మ విచారం
నిరాటంకంగా కలుగు. అలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత నటుడు పూర్వాభ్యాసవశంతో నాటక రంగంలో నటించిన జ్ఞాని కూడా పూర్వాభ్యాసాన్ని అనుసరి లోక వ్యవహారాలు నిర్వహిస్తూనే ఉంటారు. ప్రవహత్య వినీరేధ స్థిరా ప్రౌఢశిలాయద నామరూపాన్యధాత్వే కూటస్థం బ్రహ్మనాన్యథా. నీరే నీళ్ళు ప్రవహత్యపి ప్రవహిస్తున్న అధః కింద ప్రౌఢశిల పెద్ద బండ్ యథా ఏ విధం స్థిర కదలకుండా ఉంటుందో తథా అలాగే నామరూప అవ్యధాత్వే నామరూపాలకు అన్యధాత్వం కలిగిన కూటస్థం నిర్వికారమైన బ్రహ్మ అన్యథా ఇంకొక రకమైన వికారం కలది నక్క. బండపై నీరు ఎంత వేగంగా ప్రవహిస్తుంది, జలపాతాల నుంచి నీళ్లు ప్రవహిస్తున్నా ఆ కొండలకేంక అడుగులో ఉన్న ఆ బండ ఎలా స్థిరంగా కదలక ఉంటుంది. అలాగే బుద్ధి నామరూపాల వ్యవహారం చేస్తున్న జ్ఞాని నిర్వికారుడైన బ్రహ్మస్వరూపానికి పొందు. నిశ్చిద్రే దర్పణే భాత్ వస్తుగర్భం బృహద్వియత్ సచ్చిద్ఘనే అదతధానాన జగద్గర్భమిదం వియత్. నిశ్చిద్రే సందులే దర్పణే అద్దంలో వస్తుగర్భం అనేక పదార్థాలు కలిగినట్టి బృహత్ గొప్పదై వియత్ ఆకాశ యథా ఏ విధంగా భాషిస్తుంది తథా అలాగే నానా జగద్గర్భం అనేక జగత్తులు గర్భం కల ఇదం ఈ వియత్ ఈ చిదాకాశ సచ్చిద్ఘనే సచ్చిదానంద రూపమైన బ్రహ్మంలో భాతి ప్రకాశిస్తుంది. ఎక్కడ సందులేని అద్దంలో అనేక వస్తువులతో నిండిబడి గొప్ప ఆకాశం ప్రకాశించినట్టు. అద్దం పెట్టి ఆకాశంలో అన్ని దానిలోనే కాదు, సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మంలో ఈ ప్రపంచం అలాగే కనిపిస్తుంది. అస్దృష్ట్వా మర్పణం నైవ తదంతస్థే క్షణం తథా అమత్వా సచ్చిదానంద నామరూపమతి కుతః. దర్పణ అద్దాన్ని అదృష్ట చూడకుండా తదంతస్థే క్షణం దానిలో ప్రతిఫలించిన వస్తువును కనుగోవడం దైవ సంభవం కాదు. తథా అదే విధంగా సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మాన్ని అనుత్వా తెలియక నామరూపాల జ్ఞానం కుతః ఏ విధంగా ఘటిస్తుందిరా అంటే ఘటించు. అద్దాన్ని చూడకపోతే అద్దంలో ప్రతిఫలించిన వస్తువులు కనపడవుగా. అలాగే సచ్చిదానంద స్వరూపమై బ్రహ్మ ప్రతీతిగా ఉండేటు నామరూప జ్ఞానం కూడా కలగదు. కనుక ప్రథమం సచ్చిదానందే భాసమానే ధవావత బుద్ధి నియమ్య నైవోర్ధ్వం ధారయేన్నామరూపయో. ప్రథమం మొదటి సచ్చిదానంద రూపమైన బ్రహ్మ భాసమానే ప్రకాశిస్తుండగా ఆ తరువాత తావత్ అంతమాత్రం బుద్ధిని నియమించి ఊర్ధ్వం ఆపై నామరూపాలను ధారయేత్ ధరించరా. సచ్చిదానంద స్వరూప బ్రహ్మంలో కల్పించబడిన నామరూపాత్మక ప్రపంచ విషయమై బుద్ధి వలన సచ్చిదానంద మాత్రాన్నే గ్రహించి
నామరూపమైన బుద్ధిలో ధరింపకపోతే నిర్విషయమైన సచ్చిదానంద బ్రహ్మం మాత్రమే బుద్ధికి స్ఫురిస్తుంది. ఇదే నిర్విషయ బ్రహ్మ సాక్షాత్కార ఉపాయమని అంటారు. ఏవంచ నిర్జగద్బ్రహ్మ సచ్చిదానంద లక్షణం అద్వైతానందయే తస్మిన్ విశ్రామ్యంతు జనా స్థిరం. ఏవంచ ఈ రకమైన సచ్చిదానంద లక్షణ సత్ చిత్ ఆనందం స్వరూపంగా గల బ్రహ్మ పరబ్రహ్మం నిర్జగత్ నిష్ప్రపంచ స్వరూపం కలత్ అవు. ఏతస్మిన్ అద్వైతానందే అట్టి అద్వైతానంద స్వరూపంలో జనులు స్థిరంగా విశ్రామ్యం శాంతిని పొందుదురుగా సుఖింతురుగా. పైన చెప్పిన విధంగా సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం ప్రపంచ సంబంధం లేనిదై ఉంది కనుక ముముక్షువులందు అలాంటి అద్వైతానంద స్వరూప బ్రహ్మాన్ని ఎప్పుడు నిశ్చలంగా అందులోనే విశ్రమిస్తారు. బ్రహ్మానందాభిధే గ్రంథే తృతీయోధ్యాయ ఈరిత అద్వైతానంద ఏవ స్యాజ్జగన్మిథ్యాత్వచింత. ఇది శ్రీ విద్యారణ్యకృతం వేదాంత పంచదశ్యాం బ్రహ్మానందే అద్వైతానందో నామ తృతీయోధ్యాయం. ఈ అద్వైతానందం ఇప్పటికి 3, ఇంకొక అధ్యాయం కూడా. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాఖ్యేన విదుషా విరచితే బ్రహ్మానంద వ్యాఖ్యానే అద్వైతానంద నామో తృతీయ అధ్యాయ. బ్రహ్మానందభిదే బ్రహ్మానందమనే పేరు గల గ్రంథంలో తృతీయ అధ్యాయం 3వ భాగం గ్రథితం చెప్పబడి జగన్మిథ్యాత్వ చింతయ ప్రపంచం మిథ్య అనేటువంటి సంతత విచారణంచ అద్వైతానందయే అద్వైతానందమే అద్వితీయమైన బ్రహ్మానంద సుఖమే స్యాత్. బ్రహ్మానందమనే ఈ గ్రంథంలో అద్వైతానందమనే 3వ భాగం ప్రపంచము యొక్క మిథ్యాత్వ అనుసంధాన లక్షణ విచారం వల్ల నిష్ప్రపంచ పరిపూర్ణ బ్రహ్మానందమే మనస్సులో ప్రత్యక్షంగా స్ఫురించక శ్రీ విద్యారణ్యకృతమై పంచదశిలో బ్రహ్మానందం అనే బ్రహ్మానందమందని అద్వైతానందంలో 3వ అధ్యాయం సమాప్తం. తర్వాతది చతుర్దశ ప్రకరణంలోకి వస్తాం. మనం రేపు ప్రారంభిద్దాం.